నిన్నైతే ఫోర్త్ టీ20 మ్యాచ్‌లో అయితే ఇండియా అయితే విజయం సాధించింది కానీ కొన్ని లోపాలైతే జరిగినాయండి. ఎందుకంటే సంజు శాంసన్ వరుసగా నాలుగోసారి సేమ్ అదే ఆహ్, షార్ట్ బాల్‌కైతే ఔట్ కావడం చూసాం. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా సేమ్ అలానే ఔట్ కావడం చూసాం. ఇలా అయితే వాళ్ళు వరుసగా 4 మ్యాచ్‌ల్లో వరుసగా ఫెయిల్యూర్ అవ్వడం అనేది చాలా వేరే లెవెల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే మెయిన్ కీ బ్యాటర్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా టూర్ కావచ్చు, ఇప్పుడు ఈ టూర్‌లో కూడా కీలకంగా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి తప్ప సంజు శాంసన్ మిగతా 3 మ్యాచ్‌లు కూడా పెద్దగా ప్రదర్శన అయితే రాలేదు. సూర్యకుమార్ యాదవ్ అయితే అట్టర్ ఫ్లాప్‌గా ఉన్నాడు. అయినప్పటికీ మ్యాచ్ అయితే జయించారు. ఈ రోజున 15 పరుగుల తేడాతోటి. దీనికి కారణం ముఖ్య కారణం వచ్చేసి హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ అలానే శివన్ దుబే. శివన్ దుబే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మ్యాచ్‌లోకొచ్చాడండి. ఎవరు ఊహించలేదు శివన్ దుబేకి ప్లేస్ వస్తుందని. కానీ రింకు సింగ్ వస్తారని అందరూ తెలుసు. ధ్రువ్ జురేల్ ప్లేస్‌లో రింకు సింగ్ వస్తారనుకున్నారు. వచ్చినట్టే విపరీతంగా బీభత్సం చేసేసాడు బ్యాటింగ్ తోటైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే శివన్ దుబే వచ్చి అతను కూడా కొన్ని బౌన్సీ బాల్‌కి ఇబ్బంది పడ్డాడు గానీ ఆర్చరేసిన బౌల్‌కి. కానీ ఆ తర్వాత స్పిన్నర్స్ రషీద్ ఖాన్‌ని పైన విరుచుకుపడడం కావచ్చు, భారీ సిక్స్‌లయితే కొట్టడం చూసాం. మంచి టైమింగ్ తోటి 4లు కూడా సాధించడం చూసాం. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అయితే ఇంకా వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడండి. ఎంత లెవెల్ అంటే ఆ సిక్స్‌లు చూస్తే బిత్తరపోయేలా కొట్టాడు. ఏదైతే థర్డ్ మ్యాచ్‌లో అతని మీన ఓడిపోవడానికి హార్దిక్ పాండ్యానే కారణమని చాలామంది భావించారు. ఎందుకంటే చాలా స్లో స్ట్రైక్ రేట్ తోటి ఆడడం చూసాం. దాని కారణంగా మ్యాచ్ ఓడిపోయారని అతని మీద విమర్శలైతే రావడం రావడం చూసాం మనమైతే. కానీ ఈ మ్యాచ్‌లో అయితే మంచి స్ట్రైక్ రేట్ తోటి ఎక్సలెంట్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే రావడం చూసాం. ఒక సిక్స్ అయితే ఫ్లాట్‌గా కొట్టాడండి. ఆ సిక్స్ అయితే బిత్తరపోయాం అసలకి ఆ సిక్స్ చూసినప్పుడైతే నాకైతే ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత మీరు ఇంగా ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్నే కీలకంగా ఆడారు. మిగతా వాళ్ళు గూడా అంతా ఫెయిల్ అయినట్టు అనుకోవచ్చు మనమైతే. రింకు సింగ్ గానివ్వండి, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురైతే మంచిగా ఆడడం చూసాం. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది ఓవరాల్‌గా అయితే. చూడాలి ప్రస్తుతానికైతే మ్యాచీ లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ సీరీస్ గెలిసాం కాబట్టి వరుసగా 4 మ్యాచ్‌లు జరిగినాయి. 4 3 అయితే మనం గెలిసాం. సీరీస్ అయితే మనం గెలిచాం ఓవరాల్‌గా. చూడాలి ప్రస్తుతానికైతే బ్యాటింగ్‌లో కొన్ని లోపాలున్నాయి. దాన్ని సరి జేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరు జూసినా సరే ఆ మ్యాచ్ ఓడిపోతారనుకుంటారు. కానీ అక్కడి నుంచి మన శివన్ దుబే గావచ్చు, రింకు సింగ్ తీసుకెళ్ళిన తీరు గావచ్చు ఎక్సలెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత మీరు ఎవరైతే మంచి ఫామ్‌లో ఉన్నాడో తిలక్ వర్మ అయితే అతను రాంగానే ఫస్ట్ షాటే భారీ షాట్ ఆడబోయి అతను కూడా ఔట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత అటుపక్క వైపు చూసుకుంటే అక్కడ కూడా బ్యాటింగ్ విఫలం అయితే జరిగింది మళ్ళీ. ఒకానొక టైంలో మంచిగా ఆడుతున్నారు అనుకున్నారు. పవర్ ప్లే వరకు మంచిగా ఆడిననిపించింది. ఆ తర్వాత మళ్ళీ హర్షిత్ రాణా రావడం, బౌలింగ్ మంచిగా ఏయడం, ఆ తర్వాత హర్షదీప్ గాని, బిష్నాయ్ కూడా మంచి భారీ హిట్లు కొట్టబోయి ఔట్ కావడం చూసాం. ఓవరాల్‌గా అయితే నిన్న మ్యాచ్ ఆహ్, బ్యాటింగ్ బ్యాటింగ్‌తోనే గెలిచారనుకోవచ్చు ఒక రకంగా. వరుసగా 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఏదైతే రింకు సింగ్, శివన్ దుబే ఆడడం వల్ల మనమైతే మ్యాచ్ గెలిసాం. చూద్దాం మనోళ్ళైతే కొంచెం పేస్‌కైతే ఇబ్బంది పడుతున్నాడు. శివన్ దుబే కావచ్చు, మిగతా సంజు శాంసన్ కావచ్చు వీళ్ళందరూ కూడా పేస్‌కైతే ఇబ్బంది పడుతున్నారు. అలానే సూర్యకుమార్ యాదవ్ పేస్ బాగా ఆడేవాడు. అతను ఇబ్బంది పడడం చూసాం. ఇయన్నీ సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కంటిన్యూషన్‌గా ఫెయిల్ అవుతున్నారు. సంజు శాంసన్ అలానే సూర్యకుమార్ యాదవ్. చూడాలి రేపు లాస్ట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళైతే మళ్ళీ కొంచెం మంచిగా ట్రైనింగ్ తీసుకొని మంచిగా ఆడాల్సి ఉంటుంది. చూద్దాం సీరీస్ అయితే గెలిసాం గానీ రేపు ఆదివారం మ్యాచ్ జరగబోతుంది. మరి ఆ మ్యాచ్ ఏం జరగబోద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే సీరీస్ మన సొంతమైంది. వరుసగా సీరీస్‌లు గెలుచుకుంటూ వచ్చాం. దాదాపు 18 సీరీస్ అవుద్ది ఇది గెలిస్తే. చూద్దాం మరి ఏం జరగబోతుందో.